షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను ఎక్కడైనా దేవుడిగా పరిచయం చేసుకున్నాడా? ఇది చరిత్రలోనే అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న. ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం పూర్తిగా గ్రహించాలంటే కాలంలో మనం కాస్త వెనక్కెళ్ళి పాత నిబంధనలో ప్రవక్తలు ఈ మెస్సియా గురించి ఏమని ప్రవచించారో కాస్త లోతుగా అధ్యయనం చేయాలి. లాస్ట్ వీడియోలో మీకా ప్రవక్త మెస్సియాను ఎలాగ నిత్యుడైనటువంటి దేవుడు అని ప్రకటించాడో మనం చూసాం. అయితే ఆ రాబోయేటువంటి రాజు గురించి, మానవాళిని రక్షించేటువంటి ఆ బలవంతుడైన దేవుడి గురించి యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాటల్ని ఈరోజు మనం అనలైజ్ చేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము తరతరాలుగా ప్రతిధ్వనిస్తున్నటువంటి ఒక దైవికమైన ప్రకటన. యెషయా ప్రవక్త తన ఆత్మీయ నేత్రాలతో భవిష్యత్తును చూస్తూ ఇలా అంటున్నాడు: మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆ పుట్టబోయేటువంటి శిశువుకు ఉండబోయేటువంటి అసాధారణమైనటువంటి పేరును ఇక్కడ యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. ఆయనకు పెట్టబడేటువంటి పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అంట. ఒక సాధారణమైన శిశువును బలవంతుడైన దేవుడు అని పిలవడము, ఒక చిన్న బిడ్డను నిత్యుడగు తండ్రి అని సంబోధించడము, ఇది సాధారణమైన విషయం ఏమాత్రం కూడా కాదు. ఈ ప్రవచనాన్ని చూసి ఆనాటి పండితులు సైతం ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఈ ప్రవచనాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరిస్తే ఆ పుట్టబోయేటువంటి శిశువే సాక్షాత్తు సృష్టికర్త అని వారు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఈ సత్యాన్ని మనం మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే యెషయా గ్రంథము 48:16లోని ఒక అద్భుతమైనటువంటి మాటను గమనించాలి. అక్కడ యెహోవాయే స్వయంగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇక్కడ మనం చూస్తే పంపేటువంటి తండ్రి అయిన దేవుడున్నాడు, పరిశుద్ధాత్ముడున్నాడు, పంపబడినటువంటి కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా యెహోవాగానే పిలువబడుతున్నారు. త్రియేకునిగా ఉన్నటువంటి ఈ దేవునిలోని ఒక వ్యక్తి అనగా ఆ బలవంతుడైనటువంటి దేవుడే మన కోసం భూమి మీదకి పంపబడ్డాడని ఈ వచనం చాలా క్లియర్ గా తెలియజేస్తుంది. యెషయా 9:6లో చెప్పబడినటువంటి ఆ శిశువు యెషయా 48:16లో పంపబడినటువంటి వ్యక్తే.